హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే మీ ముందు ఇంకో వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మన లక్కీ మార్నింగ్ లేవగానే చూసారా బ్రష్ అయితే చేస్తుంది. అండ్ డైలీ అయితే మార్నింగ్ పేస్ట్ ఏం కానీ ఓన్లీ ఉత్త బ్రష్ ఒకటే బ్రష్ చేయిస్తానమాట, పేస్ట్ అయితే తినేస్తుంది అనేసి. సో అందుకనేసి ఎలాగో అలా చేస్తుంది. బట్ నేర్చుకుంటే బెటర్ కదా అనేసి, ఎలా తిక్కినా పర్లేదు నువ్వైతే బ్రష్ చేయాలి డైలీ అనేసి నేనైతే ఇలా బ్రష్ చేయిస్తున్నాను. అసలు మనం చెప్పినట్టు చేయదు ఫ్రెండ్స్, అస్సలు చేయదు. ఆమె చెప్పినట్టే మనం వినాలన్నమాట. సో అలా అన్నమాట. మొత్తానికి అయితే డైలీ మార్నింగ్ లేచి ఇలా బ్రష్ చేసేస్తుంది అనమాట. ఆఫ్టర్ బ్రష్ తర్వాత చూసారా వీళ్ళిద్దరు ఎంత బాగా టిఫిన్లు తింటున్నారో. మార్నింగ్ డ్యూటీ అయితే శివాదే అనమాట. మార్నింగ్ తినేటప్పుడు తినిపిస్తూ ఉంటాడు. చపాతీ చేస్తే ఏదో 2 ముద్దలు తింటుంది అనమాట. సో చూసారా ఆ తినేది కూడా అప్పుడప్పుడు అలా ఈ సినిమా చూసుకుంటూ చూసారా ఇద్దరు జాలీగా ఎంత బాగా కూర్చొని. శివ తింటే మాత్రం సినిమా కంపల్సరీ ఉండాలి, ఇలా చూసుకుంటూ తింటారు. అండ్ ఇలా నాకైతే మార్నింగ్ ఇలా అయిపోతుందన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళ డాడీతో పాటు ఇలా తినేస్తూ ఉంటుంది. కానీ నేను కూడా తినిపిస్తాను కాస్త, నేను తినిపించే వరకు. అండ్ మార్నింగ్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది చపాతీనే అనమాట. సో లక్కీకి కూడా ఫుడ్ రెడీగా ఉంది. ఇది ఏది అనుకోకండి, బాలామృతం అనమాట. డైలీ 100 గ్రామ్స్ పెడతాను. మిగిలింది ఎక్కువ ఉంది అంటే మిగిలింది ఉంటుంది కదా, నేను తినేస్తాను అనమాట. అండ్ అది చూసినట్టయితే చూసారా అది స్లేట్ అనుకోలో వైట్ బోర్డ్ అనుకోలో నాకైతే అర్థం కావట్లేదు. ఏదో తినిపించడానికి ప్రయోగాలు చేస్తానన్నమాట. చాలామంది సందులు పట్టుకొని తిరుగుతుంటారు, ఏంది ఇది తినిపించేది ఇట్లనా అని. కానీ నాకు ఇలా బేబీ పుట్టాక తినిపించడానికి చాలా చుక్కలు చూపించిందనమాట. అవి ఇవి చూపించుకుంటూ ఇలా నేను తినిపించుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ నేను కిందికి వెళ్ళేదాన్ని అక్క దగ్గరికి. ఇవాళ ఏదో మూడ్ బాగున్నట్టుంది కాబట్టి ఇంటి ముందరే తినేస్తుంది, బయట అలా చూసుకుంటా. సో ఏదో అలాగైతే తినిపించేస్తుంటాను, డైవర్ట్ చేస్తూ తినిపిస్తూ అలాగా. మార్నింగ్ అయితే అలా అయిపోతుందన్నమాట. సో మా లక్కీ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ స్లేట్ రాసుకుంటూ ఉండింది. మేమైతే ఇప్పుడైతే మార్కెట్కి రెడీ అయిపోయినాం. చూసారా నేను కూడా నన్ను కూడా రమ్మంటుంది. అండ్ వాళ్ళ డాడీ చేయి పట్టుకోమంటా. సో ఇద్దరు చేయి పట్టుకొని ఎంత బాగా వెళ్తున్నారో. సో మేమైతే ప్రతి సండే మా ఏరియాలో మార్కెట్ జరుగుతుందన్నమాట. సో వెళ్తామన్నమాట ఇద్దరం, అంటే ముగ్గురం వెళ్తాం. ఇద్దరం వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు లక్కీ జాయిన్ అయింది కాబట్టి ముగ్గురం. సో ఇలా మార్కెట్కి వెళ్ళి మేము సో స్టార్టింగ్ చూసారా పిల్లలకి అట్రాక్టివ్గా బొమ్మలు ఉన్నాయో. మా లక్కీ తీసుకుంటుందేమో అని ఆగాము, కానీ మా లక్కీ చూడ్డానికే కానీ తీసుకోవడానికి మనసు ఒప్పలేనట్టుంది. కానీ చాలా బాగున్నాయి పిల్లలకి, చూసే పిల్లలకి అది కావాలి అని అనిపించేలాగా ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి క్యూట్గా. అండ్ ఇక్కడైతే చూసారా మేము మార్కెట్లో చాలా రష్ ఉండింది ఫ్రెండ్స్. సండేనే కదా, చాలా రష్ ఉంటుంది. అండ్ చాలా బాగుంటాయి కూడా కూరగాయలు. మీరు చూసినట్టయితే మేము అన్నీ ఇక్కడే కొంటాం అన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అన్నీ ఒకే దగ్గర తీసుకుంటాం మేము, రెగ్యులర్ అనమాట. ఎప్పటి నుంచో ఇతని దగ్గరే తీసుకుంటూ ఉంటాము. సో నేనైతే ఇలా ఏవి కావాలంటే అవి నేను తీసుకుంటాను. ఫోన్పేలు మాత్రం మా శివ తీసుకుంటాడు. సో ఒకే దగ్గర తీసుకుంటాం కాబట్టి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, మళ్ళీ రిటర్న్ ఇంటికి. ఇంకా వాళ్ళ డాడీ బ్యాగ్ పట్టేసుకున్నాడు, మేమైతే లక్కీని పట్టేసుకొని మొత్తం తిరుగుకుంటూ వచ్చేస్తున్నాం. చూసారా మా లక్కీ కూడా చేయబట్టుకుని ఎంత బాగా వస్తుందో. మా లక్కీకి ఇలా బయటికి తిరగడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకనేసి అలాగనే. అండ్ ఈ క్లిప్ చూసారా మా లక్కీకి ఇది ఎందుకు చేయిస్తుంది గుండు అనేసి అనుకుండొచ్చు. మా లక్కీకి చాలా డాండ్రఫ్ ఎక్కువ అయింది ఫ్రెండ్స్, చాలా డాండ్రఫ్ అయింది. అలాగే పెయిన్లు కూడా పడ్డాయి చాలా వరకు. ఆల్రెడీ మాకు కూడా ఎక్కిచ్చేసింది, కానీ మాకు ఎక్కించినా మేము ఉంటాం. కానీ లక్కీ అయితే చాలా బాగా దురద వల్ల బాగా గోక్కొని ఘాట్లు పడి బ్లడ్ కూడా క్లాట్ అయ్యి అలా ఉండిందనమాట. సో నేను చూడలేక ఫస్ట్ అయితే నేను కటింగ్ తీశాను, కానీ ఆ కటింగ్ కూడా తీసినా కూడా పెయిన్లు అనేవి వెళ్ళలేదు, ఆ ఇచ్చింగ్ కూడా తగ్గలేదన్నమాట. సో అందుకనేసి నేను గుండు తీపిచ్చేసాను. మొత్తానికి గుండు తీపిచ్చిన అన్న వచ్చేసి మా ఇంటి ఓనర్ అన్న. సో చాలా బాగా తీశాడు ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి అన్నయ్యకి. సో అలా మంచిగా నీట్గా తీసేసుకుంటున్నాడు. అండ్ లక్కీ కూడా చూసారు ఎంత బాగా తీయించుకుంటుందో, అసలు మామూలుగా కాదు. అండ్ మేము సగం గుండు తీయించేలోపు అదైతే ట్రిమ్మర్లో వచ్చేసి సెల్స్ అయిపోయింది, అదే ఛార్జింగ్ అయిపోయింది. ఏం చేయాలంటే
అన్న దగ్గర ఇంకొక ట్రిమ్మర్ ఉండిందనమాట, దాన్ని తెచ్చి మేమైతే మొత్తానికి గుండు చేసేసాం. చూసారా ఎంత క్యూట్గా ఉంది. నార్మల్గా కంటే గుండులోనే చాలా బాగుంది లక్కీ, చాలా బాగా క్యూట్గా ఉందన్నమాట. మేమైతే ఇంటికి వచ్చేసాం, గుండు తీపించుకొని కింద తీయించుకున్నాం అనమాట గుండు, మా ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ లక్కీ చూసారా రాగానే స్నానం చేయి లక్కీ అంటే లేదు, తెచ్చిన కూరగాయలతో ఆడుకోవాలనేసి అక్కడ 5 or 6 ఉంటాయన్నమాట కాయలు. అవన్నీ ఎంతగా మోస్తుంది చూడండి ఫ్రెండ్స్, అంతా ఒకే చేత్తో మోస్తూ ఇల్లంతా తిరుగుతూ గందరగోళంగా చేస్తుంది మొత్తము. ఇలా ప్రతి ఆదివారం తెచ్చిన దాంతో ఇలానే చేస్తుంది. స్నానం అయితే ఇంకా చేయలేదు, అండ్ ఇప్పుడు చేసింది స్నానము. మా లక్కీ చేయగానే చూసారా అస్సలు మా లక్కీకి హెల్త్ బాగాలేదు, చాలా కోల్డ్ అండ్ కాఫ్. ఈ టైంలో కూడా ఐస్ క్రీమ్ తింటుంది, వద్దు అన్నా కూడా తింటూనే ఉంది. తింటాననేసి ఫుల్ ఐస్ క్రీమ్ పెట్టుకొని మొత్తానికి తిని ఆడుకుంటుందేమో అంటే ఐస్ క్రీమ్ తినేసి బాగా బొజ్జుకుంది. ఈ పడుకునే గ్యాప్లో నేను కూడా వర్క్ చేసుకున్నాను అనమాట, తెచ్చిన కూరగాయలు చదువుకుంటా. అది ఈ లోపు కూడా మా లక్కీ లేచేసి మొత్తానికి పిల్లల సౌండ్ వచ్చిందనేసి కిందికి వచ్చేసింది ఆడుకోవడానికి. పిల్లల సౌండ్ వచ్చిందో లేదో ఫ్రెండ్స్ అలా కిందికి వచ్చేస్తుంది. వీళ్ళందరూ కూడా మా లక్కీ బెస్ట్ ఫ్రెండ్స్. చూసారా డూప్లికేట్ అంటే ఒరిజినల్ కాకుండా నార్మల్ పిల్లలు ఆడుకునే ల్యాప్టాప్తో మొత్తం ఏదో ఆడుకుంటూ ఉందన్నమాట. సో పిల్లలతో మామూలుగా ఆడుకోదు, మనకి చాలా సరదాగా మంచిగా టైం గడిపించేస్తుంది. అలా వాళ్ళకి టైంపాస్ వీళ్ళకి టైంపాస్ చాలా బాగా అవుతుంది. చూసారా వాళ్ళు ఏదో సర్కిల్లా గేమ్ ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతుంది లక్కీ కూడా. సో దీనికి మ్యాక్సిమం గర్ల్స్ కంటే బాయ్సే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్. చాలా ఏరియాలో చాలామంది పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను. సో ఇలా ఫ్రెండ్స్ అందరు కూడా లక్కీతో చాలా బాగా ఆడుకుంటారు. ఎవరు కూడా ఆడుకొని పిల్లలు అయితే ఎవరు లేరు, చాలా బాగా ఆడుకుంటారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నేను కూడా వాళ్ళతో పాటు చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ మేమైతే పైకి వచ్చేసాం, స్నాక్స్ టైము. స్నాక్స్ ఇస్తుంటే లక్కీ నామే తినకుండా మొత్తం నాకే పెట్టేస్తుంది, వద్దు అన్నా కూడా మొత్తం ఆమె నాకే పెట్టేస్తుంది. తిను అంటే తినదంట. సో చూసారా ఫ్రెండ్స్ మేమైతే ప్రతిసారి ఫ్రెండ్స్ అండ్ హైఫైలు ఇచ్చుకుంటాము. ఇంకా ముద్దు పెట్టకుండా అయితే నాకు లక్కీ అసలు డే గడవనియదు ఫ్రెండ్స్. ముద్దు పెట్టకుండా మార్నింగ్ లేవగానే నాకు ముద్దుతోనే స్టార్ట్ చేస్తుంది అండ్ మంచిగా తినిపించేస్తుంది నాకైతే. అండ్ చూసారా మీరు చూసినట్టయితే ఎంత బాగా ఆమె తినంటే అస్సలు తినదు ఫ్రెండ్స్, నాకే పెడుతుంది. అందుకని మ్యాక్సిమం నేను తినే దగ్గర తప్పించుకోవడానికే ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేనే తినిపిస్తాను, తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేదు నాకు. సో ఈమె తినే వరకు నాకు కాస్త ఇలానే ఉంటుంది. సో మేమైతే ఈవినింగ్ అయిపోయిందంటే ఇక మేమైతే మా స్పెషల్ ప్లేస్ అన్నమాట, మాకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. అయితే మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే సెలబ్రిటీస్ వాళ్ళ ఇల్లు చాలా వరకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో నేనైతే మన ఆర్టిస్ట్ తనికెల బర్నీ హౌస్ ఇక్కడే ఉంటుందన్నమాట, మా ఇంటికి దగ్గరలోనే. ఆ ఇల్లు అయితే చూపిస్తాను, మీరు కూడా చూడండి. యాక్చువల్గా అందరివి ఉన్నాయి, చాలా వరకు చాలా మంది ఉన్నాయి, కానీ నేనైతే ఇక్కడ చూసారా నేను చూపిస్తాను చూడండి. ఇది దీని పక్కన అనమాట, అదో వైట్ లైట్స్ ఉన్నాయా. సో నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇది అనమాట తనికెల బర్నీ హౌస్ అనమాట. సో మనం చాలా సినిమాలలో చూసి ఉంటాము ఫాదర్ క్యారెక్టరు. సో మేమైతే వచ్చేసామండి, మా ఇష్టమైన ప్లేస్ అనమాట, పానీపూరి ప్లేస్. మేము చాలా అంటే చాలా, నాతో పాటు లక్కీ కూడా నేర్చుకుంది తినడము. అండ్ నాకు ఎక్కడైనా మిర్రర్ కనిపించిందంటే ఫ్రెండ్స్ నా ఫేస్ నేను చేసుకోవాలి అంటే ఫొటోస్ తీసుకోవాలి, రీల్స్ చేసుకోవాలని నాకు చాలా ఇష్టం అనమాట. ఇదేం పిచ్చో తెలియదు. మొత్తానికైతే పానీపూరి చూడగానే పానీపూరి లవర్స్కే తెలుస్తుంది అంటే ఆ ఎంజాయ్ ఏంటో, ఆ ఫీలింగ్ ఏంటో తినేటప్పుడు అది వాళ్ళకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు చాలాగా వాళ్ళు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అంటే ఆ చేతులు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి పానీపూరి చేస్తారు అనేసి కొంతమంది తిననీయకుండా చేస్తారు. అలా కాదు, ఇక్కడ నేను తినే దగ్గర చాలా బాగుంటుంది. ఏమైనా తినాలనుకుంటే వచ్చేసేయండి, ఇక్కడ బాగుంటుంది చాలా వరకు. అండ్ నేను నాతో పాటు లక్కీ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తినేసింది. అండ్ మాకైతే శివ ఫ్రీగా ఉంటే మేమైతే ఇదే అనమాట, ఈవినింగ్ వచ్చి కంపల్సరీ పానీపూరి తింటామన్నమాట ఇక్కడ.
సో ఇదండి మా ఈవినింగ్ లాగ్. అండ్ ఇవాళ సండే లాగ్ అనమాట. మేమైతే ఇలానే ఉంటాము. ప్రతిరోజు కూడా ఇలా పానీపూరి తింటూ సరదాగా బయటికి వస్తూ ఇలా చాలా ఎంజాయ్ చేస్తామండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.